మన్మధుడా నీ కలగన్నా మన్మధుడా నీ కథ విన్నా. దీంట్లో మన్మధుడు ఎవరు? నాగార్జున. రే నువ్వు రా, నువ్వు. నేనే. ఈరోజు నాకు ఏ కల వచ్చిందో తెలుసా? మన ఇద్దరికి పెళ్ళయిందని. పెళ్ళి? చెప్పు విను. ఫస్ట్ మన పెళ్ళయింది, తర్వాత ఒక రోజు నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చావు. వచ్చారా అండి? అలసిపోయినా. నువ్వు రాగానే నేను ఏమన్నానో తెలుసా? ఏవండి వచ్చారా? కానీ ఏమైందో ఏమో, ఫోన్ చూస్తూ ఉన్నావు, ఫుల్ సీరియస్గా ఉన్నావు. తర్వాత నేను ఉదయ్ ప్లీజ్ కామ్గా ఉండు అని అన్నా. పెళ్లి తర్వాత కూడా నా కోపం తగ్గలే అనమాట. ఏంటన్నా కాల్ చేస్తున్నావు? పేమెంట్ చేస్తా అన్నా కదా, ఇప్పుడు ఇంటికి వచ్చా. ఏవండి బీపీ హై అవుతుంది, కంట్రోల్ చేసుకోండి. ఉదయ్ ప్లీజ్ కామ్గా ఉండు. తర్వాత నేను ఎక్స్పెన్సెస్ కోసం నేను మనీ అడిగితే నువ్వు నో అన్నావు. ఏవండి నేను కిటీ పార్టీకి వెళ్తున్నాను, కొంచెం మనీ ఇవ్వండి. కరెంట్ బిల్లు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, అదంతా నాకు తెలియదు. కిటీ పార్టీకి పైసలు ఇవ్వాల్సిందే. నీ వల్ల హెడ్ఏక్ వస్తుంది, అది నీ ప్రాబ్లం ఉదయ్, నా హెడ్ఏక్ కాదు. కిటీ పార్టీ అంత ఇంపార్టెంటా? సారీ జాను. తర్వాత నువ్వు నాతో సరే కానీ లెమన్ వాటర్ తీసుకురావా అని అడిగావు. సరే ఇస్తా, అదంతా వదిలేసేయి. తినడానికి ఏం చేసావు? మీ ఫేవరెట్ మ్యాగీ. మన పెళ్ళైనప్పటి నుండి మ్యాగీ తప్ప ఏమైనా చేసావా? రోజు మ్యాగీయే తింటున్నా. స్కూల్లో ఉన్నప్పుడు నేను చేసిన మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా. అంతగా కావాలనుకుంటే మీ మమ్మీకి చెప్పి ఒక కుక్కుని పెట్టమను. అండ్ దెన్ బేబీ ఏమో రూమ్ లో పడుకొని ఉంది, కానీ నువ్వు సడన్ గా అరవడం వల్ల బేబీ నిద్ర లేచేది. మెల్లిగా మాట్లాడు, లోపల బేబీ పడుకొని ఉంది, నిద్ర లేస్తుంది. బేబీకి కూడా రోజు మ్యాగీయే పెడుతున్నావు. నాకు చాలా కోపం వచ్చింది, ముందే చెప్తున్నా. నాకు ఇవన్నీ నచ్చవు. మనం ఇద్దరం క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే 10th క్లాస్ అన్నను కూడా తీసుకురానా అన్నావు. నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా, క్యాండిల్ లైట్ డిన్నర్. సూపర్ ఉంటుంది. 10th క్లాస్ అన్నను కూడా పిలుస్తా, ముగ్గురం కలిసి తినొచ్చు. ఉదయ్ నువ్వు పిచ్చోనువా? నేను నిద్ర లేచాను, ఏడుస్తూ నిద్ర లేచాను. నా డ్రీమ్ మొత్తం నాశనం చేశావు. హలో